బాబాయ్ నేను చెప్పేది వినండి బాబాయ్. చిట్టెమ్మ మీ సొంతక్కేమో అన్న అనుమానంతో ఆమె నుంచి నిజాలు రాబట్టడానికి కావాలనే శంకర్ నారాయణ గారిని తిట్టావు. దాంతో చిట్టెమ్మ కూడా పాపం సొంత కూతుర్లాగే రియాక్ట్ అయిపోయింది. ఇప్పుడు కాదని చెప్పింది కదా, ఇక దాని గురించి వదిలేయమ్మా. బాబాయ్ నేను చెప్పేది. వద్దు. ఇంతకీ సీమంతం పనులు ఎంతవరకు వచ్చాయమ్మా? ఇంకా సేపట్లో స్టార్ట్ అయిపోతాయి సార్. సర్లేమ్మా, త్వరగా ఆ కార్యక్రమం సంగతి ఏంటో చూడండి. అలాగే బాబాయ్, రండి మీరు వచ్చి కూర్చోండి. బావా రమ్మా. రండి. కూర్చోండి. అమ్మయ్యా, ఈసారికి తప్పించుకున్నాను. వీళ్ళంతా కావాలని నన్ను రెచ్చగొట్టేసి నా నుండి నిజం రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు. నా జాగ్రత్తలో నేనుండాలి. అయ్యో ఏంటే బిడ్డ ఎంతగా ఎడుతుందంటే ఇటీ ఊరుకోమ్మా. ఇటు చూడు ఇటు చూడు. ఓ చూడు చూడు. ఊరుకో తల్లి, ఊరుకో. నా కోసం కొత్త చీర, నగలు, డబ్బులు తీసుకొచ్చారా? అవునే, నువ్వు ఈ చీర కట్టుకుని ఈ నగలెట్టుకుని నువ్వు మహాలక్ష్మిలో తయారైతే చూడాలని ఆశగా ఉందే. చి పో బావా, నన్నేమన్నా చీరలో కొత్తగా చూస్తున్నావా ఏంటి? చీరలో కొత్తగా చుట్టం కాదే, కొత్త చీర కొత్త నగలు నీకు కొత్తయే కదా. సరే బావా, నాకే తెచ్చావా? మన బిడ్డకు కూడా ఏమైనా తెచ్చావా? మన బిడ్డ ననకే పుసుక్కుని ఎవరైనా నింటే బండారం అంతా బయటడిపోతాయి. ఇలా ఎన్నాలని దాస్తావు? ఇయ్యాల కాపోయినా రేపైనా బయట ప్రపంచానికి తెలియాల్సిన నిజాలే కదా. నువ్వన్నా అనకపోయినా ఇది నీ కూతురు కాదా ఏటి? ఊరుకోవే, ఇది నా కూతురు కాక ఇంకెవరి కూతురు? బంగారు తల్లి, నా వరాల మూట. దీనికోసమే కదా ఇన్ని నగలట్టుకొచ్చాను. ఏటేటేటి ఈ నగలన్నీ మన కూతురు కోసం అట్టుకొచ్చావా? మరి ఇంకెవరి కోసం అట్టుకొస్తానే? చూడు ఇవి ఎలా ఉన్నాయా. ఎలా ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయి భాస్కరు. నా జీవితంలో ఇట్లాంటి చీర కట్టుకోలేదు, ఇట్లాంటి నగలు ఎట్టుకోలేదు. అప్పుడేముందా, ఇంకా ముందు ముందు చూడు, నీకు పండగే పండగ. హాయ్ బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఇట్లాంటి మొగుడు దొరకడం నిజంగా నా అదృష్టం. కాకపోతే చిన్న బాధ ఉండిపోయింది. ఏంటి అదే? ఆ చేసుకునేదేదో నీలాంబరి కంటే ముందుగా నన్నే చేసుకున్నట్టయితే సంతోషంగా ఉండేది. కాకపోతే పారాయాడదని ఉసిరు పోసుకున్నాను కదా అని చిన్న బాధగా ఉంది. దాన్ని ఏమన్నా ఇష్టపడి తీసుకున్నానంటే, ఏదో నా చెల్లెల జీవితంతో ఆడుకుంటున్నారని పాకతో చేసుకున్నాను గాని దానికంటే ముందుగా నేను లవ్వింగ్ చేశానని, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకున్నానని నాకు తెలుసు, నీకు తెలుసు. అందుకే కదా నీకిచ్చిన మాట కట్టుబడి నీలాంబరిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నీ మెల్ల తాలికట్టేసింది. సర్లే, ఎంత తాలి కట్టినా ఇప్పుడు నేను నీకు రెండో పెళ్ళాన్ని అవుతాను గాని మొదటి పెళ్ళాన్ని అవుతానా ఏటి? రెండో పెళ్ళాని అయితే ఏంటే, నువ్వు నా పెళ్ళానివి కదా, ఇది నా కూతురు కదా. అమ్మా విరాజు కారం ఆపు ఆపు ఆపరా.
ఇదిగో భాస్కరు, మన అమ్మాయికి వచ్చే నెలలో పుట్టినరోజు గుర్తుందేటి? మర్చిపోతానంటే ఇది పుట్టి సంవత్సరం అవుతుంది కదా. అవును, నీ అదృష్టం బాగుండి ఇదేమో ముందు పుట్టింది. నీలాంబరి కొడుకేమో తర్వాత పుట్టాడు. మొదటి పుట్టినరోజు అక్కది, రెండో పుట్టినరోజు తమ్ముడిది. అందుకే కదే పుట్టినరోజు ఖర్చులకి డబ్బులు అట్టుకొచ్చాను. ఏటేటి, డబ్బులు కూడా తెచ్చావా? మరి చూడవే అందులో ఉన్నాయే. ఆ, హాయ్ బాబాయ్, ఎంత డబ్బే! మరి నా కూతురు పుట్టినరోజు అంటే మామూలుగా చేస్తానండి. ఉభయ గోదావరి జిల్లాలో అదిరిపోలే చేస్తాను. సర్లే భాస్కరు, ఇంకెవరైనా చూస్తారేమో. మేము వెళ్ళమా? సరే వెళ్ళను గాని ఇదిగా రేపు రాత్రికి వస్తాను. చేపల పులుసు సెట్టు. అలాగేలే, బేగా వచ్చే. ఇగో నీలాంబరికి మాత్రం అనుమానం రాని మాకు. నేను చూసుకుంటాను లేవే, నువ్వు దాని గురించి ఏం కంగారు పడకో, సరేనా? ఏంటి నీలాంబరికి తెలియనివ్వద్దు అంటుంది, పైగా రాత్రికొస్తాను చేపల పులుసు వండు అని వీడంటున్నాడు. ఛ, ఏం అర్థం అవట్లేదే. ఒక్క నిమిషం ఆగండి. ఏమీ చింతామణి, ఆ భాస్కర్ గాడు నీలాంబరి బతుకులో నిప్పులు పోసాడే. అవునాన్నోయ్, రెండో సెటప్ పెట్టినట్టున్నాడు. అది మూడో కంటికి తెలియకుండా రెండో ఇల్లు మెయింటైన్ చేస్తున్నట్టున్నాడు. అవునే, ఆ చేతిలో ఉన్న అమ్మాయి కూడా ఆ భాస్కర్ గాడి కూతురే అయి ఉంటుంది. అవునాన్నోయ్, సర్లేవే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మరి నేను వస్తాను. ఇదిగో దీన్ని తీసుకో. రే భాస్కర్, రే భాస్కర్! అయ్యో బాబోయ్, పోయి కాంతామత్త కంట్లో పడ్డానంటే ఎవరికి దొరికినా దొరకపోయినా ఈ అత్తకు మాత్రం దొరకకూడదు. హాయ్ బాబోయ్, కాంతం గారు చూసేసారేటి, కొంప మునిగిపోయింది. ఏ భాస్కర్, భాస్కర్! ఏయ్ అమ్మో, ఏ భాస్కర్! ఏమే, దీన్ని తీసుకో. ఏయ్! నువ్వు వెళ్ళు త్వరగా. భాస్కర్, భాస్కర్! నువ్వు పోవే ముందు. ఏయ్ ఆగరా భాస్కర్! ఏయ్ ఏయ్ ఆగవే! ఏయ్ ఆగవే! భాస్కర్, భాస్కర్, భాస్కర్ ఆగు! ఏయ్ ఆగు! ఏయ్ ఆగవే! ఛ! అమ్మాయ, ఓరు నాయన, నా అదృష్టం బాగుండి నాగమని తప్పించుకుందా. లేదంటే ఈ ఇద్దరం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయేవాళ్ళు. నేను అర్జెంట్గా పారిపోవాలి. ఏటమ్మా, ఏటైంది అలా పరిగెత్తారు? నా అల్లుడేదో ఏదో పని చేశాడు. అది నాకు అర్థం అవుతుంది. అందుకే నన్ను చూడగానే ఇద్దరు పారిపోయారు. ఇంకేటి చేస్తాడమ్మా, నాకు తెలిసి ఆ భాస్కర్ గాడు మీ అమ్మాయి నచ్చగా రెండో ఫ్యామిలీ పెట్టేశాడు. అవునన్నా, ఆ భాస్కర్ మాత్రం నీలాంబరికి అన్యాయం చేశాడు. పైగా ఒక పిల్లని కూడా కనేశాడు. అవునమ్మా, మీ మనవడు కంటే ముందుగానే ఇంకో మనవరాలు వచ్చేసింది. ఎవర్రా అది? నాకు మనవరాలేంటి? మూసుకొని కార్తీ. పదండమ్మా, పదండి. ఛ! నీలాంబరి,
నాన్నోయ్, కాంతమ్మ గారి ఆవేశం చూస్తుంటే ఆ భాస్కర్ గారిని కొట్టేసి నీలాంబర్ని తనతో పాటు ఇంటికి తీసుకొచ్చేలా ఉన్నారు. అవునే, విరగడైపోతుందనుకున్న దరిద్రం మళ్ళీ మెడకు చుట్టుకునేలా ఉంది. చూద్దాం, అంతదాకా వస్తే ఏదో పుల్లేసి ఆపేద్దాం. పద పద. ఆ. నీలాంబరి, చిట్టి, నీలాంబర్ ఎక్కడా? లోనుంది. ఏటైందత్తా? చెప్తాను. నీలాంబరి, నీలాంబరి, నీలు. ఏమైందమ్మా? అమ్మా, ఎంతసేపు అయింది వచ్చి? నా సంగతి పక్కన పెట్టు. నీలు, నీ మొగుడు ఎక్కడున్నాడు చెప్పవే. ఆయనదేముంది, 4 ఇళ్ల పూజారి. ఆయన ఎక్కడున్నాడో నాకేం తెలుసు? కాంతమత్తా, నువ్వింత కోపంగా అన్నయ్య గురించి అడిగావంటే జరగరాందేదో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందత్తా? ఇంకా ఏం జరగాలి చిట్టి? మీ అన్న నా కూతురి జీవితంలో నిప్పులు పోశాడు. అమ్మా, నువ్వు బాగు. కాంతమత్తా, మా అన్నయ్య ఏటి వదిన జీవితంలో నిప్పులు పడమేటి? అసలేం అర్థం కావట్లేదు. ఆ భాస్కర్ గాడు దేవత లాంటి నా కూతురికి ద్రోహం చేస్తున్నాడు చిట్టి. అమ్మా, బావేంటి అక్కకి ద్రోహం చేయడం ఏంటి? అవునరా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్నెవరు చూడదు అనుకున్నట్టు ఆ భాస్కర్ గాడు కామంతో కళ్ళు మూసుకుపోయి పరాయి ఆడదాంతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కాంతమత్తా, మా అన్నయ్య ఎప్పటి కలసాడు? నేను అలాగే అనుకున్నాను చిట్టి, కాని వాళ్ళని నా కళ్ళారా చూశాను. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా? నా భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా? అవునే, ఆ సంబంధం పెట్టుకుంది కూడా ఓ దిక్కుమాలిన దాంతో. కాంతమత్తా, అసలు నువ్వెవరిని చూసి ఎవరనుకుంటున్నావో? మా అన్నయ్య ఇప్పటికీ అలాంటి పని చేయడు. చాలే, నా అల్లుడి మీద అభాండా లేయడానికి నాకేమైనా పని పాట లేదనుకున్నారా? లేదంటే నేను ఒకప్పటి కాంతమ్మని అనుకుంటున్నారా? అవునండి, మా కళ్ళారా మేము చూసాం. ఆ భాస్కర్ గాడు ఎవరో అమ్మాయితో ఇకలు పక్కపక్కలు. అవునండి, నిజంగా ఈవిడ మారిపోయిన కాంతమ్మ గారు కాబట్టి సరిపోయిందండి. అదే పాత కాంతమ్మ గారు అయ్యుంటేనా ఇద్దరిని అక్కడే నరికి ముక్కలు ముక్కలు చేసుండేవారు. ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. ఇది మేము మాట్లాడుకుంటాం. మధ్యలో మీరు తలదూర్చారంటే మర్యాద దక్కదు. రవి, వాళ్ళిప్పుడు ఏమన్నారని వాళ్ళ మీద ఆవేశపడుతున్నావు? నిజానికి నువ్వు ఆవేశపడాల్సింది వీళ్ల మీద కాదు. వెళ్ళి మీ బావ షర్టు పట్టుకుని చంపలు పగలగొట్టి ఎందుకురా మా అక్కకి ఇంత ద్రోహం చేశావని నీ ఆవేశాన్ని వాడి మీద చూపించు. అత్తా, నిజాలేటో తెలుసుకోకుండా మా అన్నయ్య తప్పు చేశాడని నిర్ధారణ కాకుండా నిందలేదత్తా. చిట్టి, నేను మారానని నువ్వు నమ్ముతున్నావు కదా? మనస్ఫూర్తిగా నమ్ముతున్నానత్తా. అయితే ఈ మాట కూడా నమ్ము చిట్టి. మీ అన్న నాగమణి అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. హలో భాస్కర్, ఫోన్ తీసింది నువ్వేనా? అదేమన్నా రంభా ఊర్వశి మేనకలైతే నా కూతురి కన్నా గొప్ప అందగత్తైతే సరేలే, ఏదో కక్కుర్తి పడి చచ్చాడు అనుకుందాం. అదేమో బురదలో నుంచి పట్టుకొచ్చిన బురద మట్టలాగా ఉంటుంది. దాని వెనకాల పడ్డానికి వీడికి మనసెలా వచ్చింది చిట్టి? కనీసం కొంచెమైనా టేస్ట్ అనేది ఉండి చావక్కర్లేదా? అత్తా, నీ మాట వింటుంటే అసలు నా తల తిరిగిపోతుందత్తా. కాళ్ళ కింద భూమి కంపించిపోతుంది. అసలు ఇది కళ నిజమా అనిపిస్తుంది. నువ్వు ఊరుకో చిట్టమ్మా. మా అమ్మ ఏదో తమాషాగా మాట్లాడుతుంది. మా ఆయన ఎలాంటోడో నాకు తెలీదా ఏంటి? ఒసేయ్ వెర్రి మొహమా, భర్తని నమ్మొచ్చే, నమ్మకం పెంచుకోవచ్చే.
కానీ గుడ్డిగా మాత్రం నమ్మకూడదు. వాడు నీ కళ్ళల్లో మట్టి కొట్టి నీ కాపురంలో నిప్పులు పోశాడే, నిప్పులు. అమ్మా, నా భాస్కర్ గురించి నాకు బాగా తెలుసు. నా భాస్కర్ ఎప్పుడూ నన్ను మోసం చేయడు. ఎందుకంటే అతను పని చేయకపోవచ్చు, డబ్బులు సంపాదించలేకపోవచ్చు, కానీ తన భార్యని మాత్రం మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. నన్ను దేవతలా చూసుకుంటాడు. నేనొక్కరోజు కనిపించకపోతే విలువిలలాడిపోతాడు. అలాంటి భర్త నాకు ద్రోహం చేసి పరాయి ఆడదాని వల్ల పడ్డాడంటే నేను ససేమిరా నమ్మనంతే. అయ్యో, నీకెలా చెప్పాలో నాకు అర్థమై చావట్లేదే. అమ్మా, మీరంత గుడ్డిగా ఆయన్ని నమ్మారు కాబట్టి ఆకు పీకినంత ఈజీగా అక్రమ సంబంధం పెట్టేసుకున్నారు. అవునమ్మా, మీరిలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు మీకు విడాకులు ఇచ్చేసి దాంతో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మీ బతుకు బస్టాండ్ అయిపోతుంది. చెప్పు తెగిపోద్దేమనుకున్నావో? చెత్త మొహల్లారా, నా మొగుడు గురించి నాకు తెలీదా? ఇంకోసారి ఆయన గురించి చెడుగా మాట్లాడారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వదినా, ఒక్క నిమిషం నువ్వు ఆగొదినా. కాంతమత్త, నాకు ఖచ్చితంగా నాగమన్నే చూసావా? అయ్యో, నా కళ్ళారా చూశాను చిట్టి. చేతిలో డబ్బులు కూడా పోశాడు. పైగా దానికో బిడ్డ కూడా ఉంది. ఏటత్తా, నాగమణి చేతిలో బిడ్డ కూడా ఉందా? అయ్యో, ఆ బిడ్డనెత్తుకొని మీ అన్న ముద్దులు కూడా పెట్టాడు. అంతేనా? నా నోటితో ఎలా చెప్పాలో అర్థమే చావట్లేదు. రాత్రికి నీలాంబరికి ఏదో ఒకటి చెప్పి మీ ఇంటికొస్తాను, మందులోకి మంచింగ్ వండిపెట్టు అన్నాడు. అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉంటుందా? మీకంతగా నమ్మకం లేకపోతే నాతో పాటు రండి. నాగమణి ఇంటికెళ్ళి తాడో పేడో తెలుసుకుందాం. అమ్మా, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. అక్కడికి వెళ్ళాక నా మొగుడు లేకపోతే పరువు పోయేది ఎవరిది? నా మొగుడిది కాదా? నా మొగుడు పరువు పోతే నా పరువు పోయినట్టు కాదా? ఒసే ఒసే ఒసే, వాడి మీద నీకున్న ప్రేమ, వాడి మీద నీకున్న నమ్మకం వాడికి లేదే. నువ్వు గనక నీ మొగుణ్ణి జాగ్రత్త చేసుకోకపోతే ఏదో ఒక రోజు నీ సవతిని తీసుకుని ఇంటికొస్తాడు. ఆ తర్వాత నువ్వు ఎంత ఎక్కెక్కి ఏడ్చినా ఉపయోగం ఉండదు నీలు. కాంతమత్త, నువ్వు చెప్పేది నిజమైతే మా అన్నయ్య అని కూడా ఆలోచించకుండా ఇద్దరి మీద కేసెట్టి జైల్లో ఎట్టితాను. అమ్మా, తప్పు చేసింది మనవాడైనా సరే శిక్షించడమే ఈ చిట్టమ్మకి తెలుసా? నాకు తెలిసి మా అన్నయ్య ఏ తప్పు చేయడం, పొరపాటున చేశాడో నా చేతుల్లోనే ఆడికి మూడుద్ది. విన్నావుగా, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. నా పక్కన చిట్టం ఉంది. నా మొగుడు గనక తప్పు చేస్తే తుప్పు రేగొడుతుంది. అంతేకాదు, ఆ నాగమణిని చెప్పించుకొని పరిగెత్తించుకుంటూ కొడుతుంది. ఏమో ఏం జరుగుతుందో. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అర్హత లేదని తెలిసినా కూడా నీ మెళ్ళో తాళి కట్టాడన్న ఒకే ఒక్క కారణంతో ఆ వెధవని నీ భర్తగా అంగీకరించాను. తీరా వాడేమో పరాయి ఆడుదాన్ని కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. రేపు నలుగురిలో తెలిస్తే ఫలానా కాంతమ్మ అల్లుడు కాంతమ్మ కూతుర్ని వదిలేసి ఫలానా నాగమణి వెనకాల పడ్డాడని చెవులు కొరుక్కుంటుంటే నేను విని భరించలేనే. దానికన్నా చావే మేలు. ఛ! నేను కూడా చెప్తున్నానమ్మా, నువ్వన్నట్టుగా పరాయి ఆడదాన్ని వెంట తిరిగాడని కానీ పరాయి ఆడదాన్ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడని తెలిసిందో ఆ క్షణమే నీ కూతురు విషం తాగి చచ్చిపోతుంది. వదినా, పిచ్చి వినపట్టిందా? అవును చిట్టమ్మా, ఆడది ఏమైనా పంచగలదు. తన భర్త గుండెల్లో స్థానం తప్ప. మీ అన్నయ్య గనక నాకు ద్రోహం చేసి పరాయి ఆడదాన్ని పెళ్లి చేసుకునుంటే ఆ మరుక్షణం
నా శవాన్ని చూస్తారు. వదినా, అక్క బావ తప్పు చేస్తే బుద్ధి చెప్పాలి గాని నువ్వు చావడం ఏంటి? కొన్ని సమస్యలకి చావే పరిష్కారం తమ్ముడు. కానీ నేను మాత్రం నా భర్తని పరిపూర్ణంగా నమ్ముతున్నాను. ఆయన శ్రీరామచంద్రుడు, అందులో తిరుగులేదు. చిట్టమ్మ, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. మనకి చాలా పనులున్నాయి, వెళ్దాంరా. వస్తున్నాను. నువ్వు పదొదినా. లత రండి.